తెలంగాణ ఏపీ పైన మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో ఎప్పుడైతే తీరం దాటిందో ఆ సమయానికల్లా ఏపీలోని పలు జిల్లాలకి హై టెన్షన్ కొనసాగింది. ఎక్కడికక్కడ భారీ వృక్షాలు నేలమట్టమైపోయాయి. భారీగా వర్షాలు కూడా కురిశాయి. విద్యుత్ స్తంభాలు పూర్తిగా నేల కొరిగిపోయాయి. కొండ చెర్లు విరిగిపడ్డాయి. ఇప్పటికీ ఈ యొక్క మోంతా తుఫాన్ బలహీనపడే సమయానికి కొంత తీవ్రత పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికి కోస్తాంధ్ర పైన ఈ యొక్క మోంతా తుఫాన్ కేంద్రీకృతమైంది. గడిచినటువంటి 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఈ తుఫాన్. ప్రస్తుతం నర్సాపూర్ కు వాయువ్యంగా 80 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. కాకినాడకి 100 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. అయితే ఏపీ తెలంగాణ మీదుగా ఈ తుఫాన్ కదులుతోంది. రాబోయే 3 గంటల్లో తీవ్రమైనటువంటి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 6 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం కనబడుతోంది. ఇక ఏపీలోని కోస్తా జిల్లాలో ఈ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఒకసారి మీకు మ్యాప్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో వివిధ ప్రాంత ఎటువంటి హైలైట్స్ కొనసాగుతున్నా చూపిస్తాను. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ ఇక్కడ రెడ్ కలర్ ఎక్కడైతే ఈ రెడ్ కలర్ తిరుగుతున్నట్టు కనిపిస్తోందో ఇక్కడ ఎగ్జాక్ట్ ఇప్పుడు తుఫాన్ కేంద్రీకృతమైంది. అంటే ఆల్రెడీ తీరం దాటింది. సుమారుగా ఇటు ప్రెసెంట్ ఇక్కడ మీరు చూపిస్తున్నాను. సో ఇక్కడ కాకినాడ నుంచి పశ్చిమంగా 100 కిలోమీటర్ దూరంలో, నర్సాపూర్ నుంచి ఎక్కడైతే ఇప్పుడు తీరం దాటిందో ఆ ప్రాంతం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి తుఫాన్ కొనసాగుతుంది. పలు జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఎక్కడెక్కడ అలర్ట్ గా ఉండమని అధికారులు కూడా ప్రజలకి సూచిస్తున్నారు. ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎక్కడ ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, హెవీ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ తిరుగుతున్నట్టుగా ఏదైతే కనిపిస్తుందో మీకు, సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకసారి మీకు విజువల్లో కూడా కనిపిస్తుంది అనుకుంటా. బహుశా ఇక్కడ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ సెంటర్ పార్ట్ మీరు చూడండి. ఇక్కడ దీన్ని ఐ పాయింట్ అంటారు. అంటే ఇక్కడ ప్రజెంట్ చుట్టూరా సర్కిల్ సంబంధించి వచ్చేటువంటి గాలి మొత్తం కూడా ఇక్కడ సెంటర్ పాయింట్ గా ఉంది. సో ఎక్కడైతే ఇది కదులుతుందో ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ ఉండదు. ఆ ప్రాంతంలో కొంత వ్యాక్యూమ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ ఉండదు. కానీ చుట్టూ ఉండేటువంటి ఈ గాలి మొత్తం చూడండి ఎంత మేర ప్రభావం ఉందనేది. చూడండి మహబూబ్ నగర్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, నల్గొండ ఇక్కడి వరకు దీని ప్రభావం ఉంది. సో ఇక్కడ వరకు దీని ప్రభావం కనిపిస్తోంది. ప్రజెంట్ ఇక్కడ ఆల్రెడీ ఖమ్మంలో, తర్వాత జగ్గాయపేట, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ ఈ ప్రాంతాలు ఎక్కడైతే ఈ రెడ్ కలర్, హెవీ రెడ్ కలర్ లో కనిపిస్తోందో ఈ హెవీ రెడ్ కలర్ కనిపించేటువంటి ప్రాంతాలు ఆల్రెడీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాలు ఇప్పటికే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. ఇది కొంచెం ఇంకా కదులుతున్న కొద్దీ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆలేరు, నల్గొండ, తర్వాత మచెర్ల, తర్వాత నరసరావుపేట ఆంధ్రప్రదేశ్లో, తర్వాత జగ్గాయపేట, తర్వాత ఖమ్మం, మహబూబాద్ ఈ టువర్డ్స్ అప్పర్ డైరెక్షన్లో ఇంకా కదులుతోంది. సో నిన్న ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ, ఏలూరు ఈ ప్రాంతంలో, నెల్లూరు, ఒంగోలు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్ కలర్ ఈ జోన్ అంతా కూడా టువర్డ్స్ అప్పర్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఇది ఇంకా కదులుతోంది. మరింతగా ఇటు భూపాలపల్లి, ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీగా ఇప్పుడు వర్షాలు నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కాకినాడ నుంచి 100 కిలోమీటర్లు పశ్చిమాన, నర్సాపూర్ నుంచి 80 కిలోమీటర్లు ఇక్కడ తిరుగుతున్న దగ్గర ఇప్పుడు ఈ తుఫాన్ ఉంది. 6 గంటల్లో ఇది మరింతగా అల్పపీడనంగా మారే అవకాశం కూడా ఉందట. ఏపీలోని కోస్తా జిల్లాలో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున వృక్షాలన్నీ నేల కొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కొండ చెర్లు విరిగిపడ్డాయి. ఎక్కడికక్కడ వాగులు, వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కొంత డేంజర్ బెల్స్ మోగిస్తోందని చెప్పాలి. సో ప్రస్తుతానికి కొంత ఇది బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా దీని ప్రభావం 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. సో తెలంగాణలో కూడా దాని ఎఫెక్ట్ మొదలైంది. నిన్న నేను ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి నిన్న కూడా ఇదే వార్త చెప్పే ప్రయత్నం చేశాను. సో 24 గంటల్లో అంటే ఎగ్జాక్ట్గా 10-11 గంటల సమయానికల్లా ఇది తెలంగాణ తాకే అవకాశం. తెలంగాణలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్గా ఇప్పుడు సమయం రానే వచ్చింది. తెలంగాణలో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇది మేఘాలు. సో ఇలా కదులుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఈ తుఫానుకు సంబంధించి ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ రెడ్ కలర్ మీరు చూస్తున్నట్టయితే ఇది కదులుతోంది. చూడండి ఇక్కడ చిన్నగా మీకు పార్టికల్స్, ఇది ఐఎండి అఫీషియల్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ యానిమేషన్ ఇది. సో దీంట్లో మీరు చూస్తుంటే ఇక్కడ మేఘావృతం అయిపోయింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో దీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ తుఫాన్ అనేది కదులుతోంది. సో ప్రెసెంట్ ఎక్కడ చూసినా హైలైట్స్ కొనసాగుతున్నాయి. సో తెలంగాణలో కూడా ఇప్పటికే పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మరోవైపు ఇటు మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు.
సో కొంత ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ తీవ్రమైనటువంటి తుఫాన్ వాయుగుండంగా మారి అది ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మొదలైనటువంటి ఈ తుఫాన్ వాయుగుండంగా మారే తీవ్రమైనటువంటి వాయుగుండంగా మారిపోయి బలపడిపోయి తీరం వైపుగా దూసుకొచ్చింది. గంటకి ఇది తీరం దాటే సమయానికల్లా గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంటే కాకినాడ, ఆ తర్వాత అంతర్వేది, ఆ తర్వాత ఇటువైపుగా నరసాపురం, తర్వాత ఇటువైపుగా ఉన్నటువంటి ఈ వీళ్ళ ప్రాజెక్టులు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో మీకు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్తారు. ఇప్పుడు ఒంగోలులో, నెల్లూరులో ఎక్కడైతే తీరం దాటిందో ఆ తీరం దాటిన వెంబడి చాలా భయంకరమైనటువంటి వర్షాలు కురిశాయి, అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఇక గాళ్ళ విషయానికి వస్తే చాలా భయంకరమైనటువంటి గాళ్ళు వీస్తూ పెద్ద పెద్ద వృక్షాలు, కొన్ని ఏండ్ల క్రితం ఉన్నటువంటి ఆ వృక్షాలు, కొన్ని ఏండ్ల చరిత్ర కలిగిన వృక్షాలు మొత్తం కూడా ఊరికే అలా ఒకవైపుగా వంగిపోయి పూర్తిగా కూకటి వేలతో సైతం కూడా కింద పడిపోయిన పరిస్థితి. శ్రీశైలంలో కొండ చెరువు విరిగి పడ్డాయి, పాతాళ గంగ దగ్గర అక్కడ షాపులపై పడిపోయాయి. మరో చోట రోడ్డుపైగా భారీగా వృక్షాలు పడిపోయాయి, రాకపోకలకు తీవ్రమైన అంతరాయం కలిగింది. ఇటు కర్ణాటక నుంచి తెలంగాణ వైపుగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ వైపుగా రావాల్సిన వాహనాలు మొత్తం కూడా పూర్తిగా ఆగిపోయాయి. తమిళనాడు నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి. ఇప్పుడు చెన్నైలో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి ఎక్కడ చూసినా హైలైట్స్ కొనసాగుతున్న విజువల్ మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇంకా ఏపీ వ్యాప్తంగా భారీగా వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతోంది. సో ప్రస్తుతానికి నర్సాపూర్కి 80 కిలోమీటర్ల పశ్చిమాన, కాకినాడకి 100 కిలోమీటర్ల పశ్చిమాన, నర్సాపూర్కి వాయువ్య దిశగా 80 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. సో ఏపీలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వర్షాలు స్టార్ట్ అయ్యాయి. సో ఒక్కసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. కృష్ణమోహన్, సో ప్రెసెంట్ ఏపీ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలు నమోదవుతున్నాయి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, సో ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఎలా కనిపిస్తోంది? ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తం ఇక్కడ ఉన్న బోట్లన్నిటిని కూడా ఎక్కడికక్కడ కట్టివేశారు. ఈరోజు ఇంకా క్లైమేట్ మనం చూస్తుంటే అలలు ఉధృతి ఇంకా కనపడుతోంది. ఆ నేపథ్యంలో మామూలు ఫిషరీస్ మెన్కి వెళ్ళే బోట్లే కాకుండా తర్వాత ఇటువంటి పెద్ద మెరైన్ బోట్స్ కూడా వీటన్నిటిని కూడా పూర్తిగా ఇక్కడ కట్టేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో దాదాపుగా ఈ ప్రాంతంలో ఇక్కడ ఎక్కడికక్కడ కట్టేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ ఫిషింగ్ బోట్లో మొత్తం కూడా ఇదంతా కూడా పూర్తిగా కూడా కట్టేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ ప్రాంతానికి కానీ మనం కానీ చూసుకుంటే ఇక్కడి నుంచి పూర్తిగా కూడా చాలా బోట్లకు సంబంధించి వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర దీనికి సంబంధించి చూసుకుంటే ఈ బోట్లు పూర్తిగా ఇక్కడి నుంచి ఒక్క నిమిషం ఈ బోట్ ఎక్కే ప్రయత్నం అయితే చేస్తాను. సో మనం ఈ బోట్లో ఎక్కే ప్రయత్నం కూడా చేసాం. సో ఇక్కడ చూస్తే ఒకసారి ఇక్కడి నుంచి షిప్ యార్డ్ మొత్తం కూడా ఏ విధంగా ఉందో అనేది మనకి కనపడుతుంది. చాలా పెద్ద బోట్లని ఎక్కడికక్కడ ఇక్కడ బంద్ చేశారు, ఇక్కడ నిలిపివేశారు. పెద్ద పెద్ద తాళ్లతో, రోప్స్తో ఇవి ఎక్కడ కదలకుండా చేసే ప్రయత్నం అయితే చేశారు. చాలా పెద్ద రోప్స్ని దీని కంట్రోల్కి వాడే ప్రయత్నం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ బోట్లతో షిప్లో కావచ్చు, తర్వాత ఇక్కడ ఏదైనా అడ్డంకులు ఉన్నప్పుడు ఈ బోట్ల నుంచి తయారు చేయాలి. అయితే మామూలుగా ఎప్పుడు ఇది చాలా బిజీగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా చాలా బిజీగా ఉండే ప్రయత్నం అయితే ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ కానీ చూస్తే పూర్తిగా కూడా ఇక్కడ పరిస్థితులు, తర్వాత ఈ షిప్ యార్డ్కి సంబంధించి ఈరోజు మాత్రం చాలా వరకు ఎక్కడికక్కడ కూల్గా ఇక్కడే కట్టేసిన నేపథ్యం అయితే ఉంది. చాలా వరకు ఈ ప్రాంతంలో షిప్ని ఎక్కే ప్రయత్నం కూడా చూద్దాం. అసలు పైన ఎలా ఉంటుందో పరిస్థితి.